ఇదొక నూతన ఒరవడికి రాహుల్ గాంధీ గారు శ్రీకారం చుట్టారు. గతంలో అధికార ప్రతినిధులు అంటే పిసిసి అధ్యక్షుల వారు నియామకం చేసుకునేది. రాహుల్ గాంధీ గారి వచ్చినట్టు నూతన ఒరవడి ఏంటంటే స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధుల నియామకానికి కూడా కొత్త ఒరవడి, కొత్త పద్ధతిని తీసుకొచ్చినారు. ఆ పద్ధతి ఏంటంటే టాలెంట్ హంట్. ప్రతిభ ఉన్న వ్యక్తుల్ని వెలికి తీసి వారికి అధికార ప్రతినిధులుగా అవకాశం ఇవ్వడం. కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వారే కాకుండా జాతీయ రాజకీయాలమైన, జాతీయ దృక్పథమైన పరిపూర్ణంగా అవగాహన ఉండి, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ స్థితిగతుల మీద రాజకీయంగా అవగాహన ఉండి, రాష్ట్రం గురించి భౌగోళికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కోణాల మీద అవగాహన వ్యక్తుల్ని కూడా ఈ టాలెంట్ హంట్ లో వెలికి తీస్తారు. రాహుల్ గాంధీ ఆశయం ఏంటంటే కేవలం కాంగ్రెస్ నాయకులకే అధికార ప్రతినిధులు ఇవ్వడం ద్వారా ఆ పర్పస్ పూర్తి కావట్లేదు. కాబట్టి న్యూట్రల్ గా ఉండేటటువంటి లౌకిక వాదం గురించి అవగాహన ఉన్నటువంటి యువకుల్ని, మేధావుల్ని సెలెక్ట్ చేయాలి అంటే ఒక ఆలోచనతోనే ఈ కొత్త ఒరవడికి వారు శ్రీకారం చుట్టారు. దీనిలో బాగా మాట్లాడగలిగి ఉండి రాష్ట్రం మీద, దేశం మీద, రాష్ట్ర దేశాల రాజకీయాల మీద అవగాహన ఉంటే వారిని అధికార ప్రతినిధులుగా ఈ టాలెంట్ హంట్ ద్వారా ఎంపిక చేసే అవకాశం ఉంది. మాట్లాడని వారు, ఈ దేశ రాష్ట్ర చరిత్ర గురించి తెలిసిన వారు, స్వాతంత్రానంతరం ఈ రాష్ట్రంలో, దేశంలో జరిగినటువంటి పరిణామాల గురించి అవగాహన ఉన్నవాళ్ళు, పార్టీలకు అతీతంగా వారు న్యూట్రల్ ఒపీనియన్ కలిగి ఉన్న వారిని కూడా రీసెర్చర్ గా ఎంపిక చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా రాజకీయాల మీద ఆసక్తి కలిగి ఉండి కొత్తగా రాజకీయాలకు వచ్చి సమాజానికి సేవ చేయాలని ఒక దృక్పథం వ్యక్తులు ఈ రంగం మీద, పత్రికా రంగం మీద, పాత్రికేయ రంగం మీద, అధికార ప్రతినిధుల మీద అవగాహన వ్యక్తుల్ని ఈ ప్రక్రియ అంతా కోఆర్డినేట్ చేయడానికి కొంతమంది కోఆర్డినేటర్స్ కూడా నియామకం చేయడం జరుగుతుంది. దేశం రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పత్రికలే సమాచార సాధన నుంచి ఇవాళ టీవీలు వచ్చాయి, ఛానల్స్ వచ్చాయి. అన్నిటికి మించి అధునాతన ప్రపంచంలో సోషల్ మీడియా అతిపెద్ద ప్రభావం చూపే ఒక చాప్టర్ గా అవతరిస్తున్నటువంటి సందర్భంలో యువతరానికి అపారమైన అవకాశాలు దీని ద్వారా వచ్చేటటువంటి అవకాశం ఉంది. సంకుచిత ఆలోచనల నుంచి బ్రాడర్ గా ఆలోచించేటటువంటి సమాజం రావాలి. ఈ దేశాన్ని సమూలంగా అర్థం చేసుకుని విశాలమైన ఆలోచనలతో దేశ నిర్మాణంలో యువత పాల్గొనాలని ఒక ఆకాంక్ష రాహుల్ గాంధీ గారు వ్యక్తపరిచిన ఈ ధర్మిల ఈ కార్యక్రమాన్ని వాళ్ళ తెలంగాణలో లాంచ్ చేయడం జరుగుతుంది. సామా రామ్మోహన్ గారు మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వారి కోఆర్డినేట్ చేయడానికి సరల్ పటేల్ గారు గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి ఏఐసి నాయకులు దీన్ని కోఆర్డినేట్ చేయడానికి వచ్చినారు. దీని పరిపూర్ణ అర్థం ఏంటంటే పారదర్శకత రావాలి. ఆ కోణంలో ఈ టాలెంట్ హంట్ ఉంటుంది. నిష్ణార్థులు ఒత్తిళ్లకి తలొక్కుండా మంచి సబ్జెక్ట్ ఉండి, రాష్ట్ర దేశాల రాజకీయం పరిపూర్ణ అవగాహన ఉండి, కొంత మంచి మాట్లాడగలిగిన వారికి స్పోక్స్ పర్సన్స్ గా అవకాశాలు వస్తాయి. లేదు మేము మాట్లాడడం ముందు పోము, సమాచారాన్ని క్రోడీకరిస్తాము, సేకరిస్తాము, అన్ని రకాలుగా మీకు సమాచారాన్ని ఇస్తాము, మాకు నైపుణ్యం ఉందనే వారికి రీసెర్చ్ గా అవకాశాలు వస్తాయి. లేదు మేము కాంగ్రెస్ 10 ఏళ్లకు సేవ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ రంగానికి సేవ చేస్తాం, మా సమయం ఇస్తాం, మేము ప్రాపర్ గా కోఆర్డినేట్ చేస్తామన్న వాళ్ళకి కోఆర్డినేటర్ గా అవకాశాలు వస్తాయి. ఒక కొత్త ఒరవడికి రాహుల్ గాంధీ గారు శ్రీకారం చుట్టారు. నేను ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రక్రియ ముందుకి విజయవంతంగా సాగుతుందని ఆశిస్తా ఉన్నాను.